హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు గాయత్రి సూర్యలోక్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారా మేకప్ ఎంత నీట్‌గా ఏం చేసుకుంటుందో ఫోటోషూట్ కోసం అని చెప్పి. ఇది ఫస్ట్ అక్కడికి ఫోటోషూట్ కూడా సైకిల్ మీద వెళ్ళాల్సి వచ్చింది. చూడండి మా బుడంకాయ నడుస్తుంది అక్కడ. చాతురి హాయ్ చెప్పు. ఏంటి చూడండి ఏంటండి అవన్నీ ఎక్విప్మెంట్ అంతా ఏదో తెచ్చిస్తున్నట్టున్నా. దేని మీ కూతురు ఫోటోషూట్ కోసమా? వెళ్ళిపోతున్నారు చూడండి పట్టించుకోకుండా. మరీని వెళ్ళిపో, ఇంకెందుకు వెయిటింగ్ పెద్ద. మీరు అటు ఆ స్మైల్ ఏమని చెప్తా కొంచెం. చతుర్యా నువ్వు నాకాశ ఎందుకు చూస్తావు? మీరు ఏదో చూసుకోండి. నాకాశ చూసేస్తున్నారు కానీ ఫోటోషూట్ కోసం మా కష్టాలు. ఇది బర్త్డే ముందుకు తీసిన ఫోటోషూట్ అండి. అసలు చాలా ఏడిపించింది. ముందే అప్పటి వరకు బాగానే వచ్చింది, మళ్ళీ పడుకుని పోయింది. దానివల్ల అసలు వీడియో సరిగ్గా తీయలేకపోయాను. చాలా కష్టం అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ అనమాట. సో కపుల్ మొత్తం ఫ్యామిలీ కాంబో అని చెప్పి ఇలా చేసాము. తర్వాత తను ఆడుకునేది ఏంటంటే కొంచెం ఈవినింగ్ టైంలో తను తీసుకెళ్ళి ఆడిపిస్తాం అనమాట. సో అక్కడ ఇది వీడియో అనమాట. ఫైనల్ గా తనకి ఇంకా లాస్ట్ ఫోటో షూట్ అనమాట. పోస్ట్ బర్త్డే షూట్ అని చెప్పి ఒక వీడియో కావాలి అంటే తనకి బాత్ చేపిద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అందుకని ఇంకా మొత్తం కంప్లీట్ ఇప్పుడే చేద్దామని చెప్పి ఇలా పార్క్ తీసుకొచ్చైతే మొత్తానికి చేయించాను. ఎందుకంటే వాళ్ళ నాన్నైతే చాలా ఫోటో వీడియోస్ ఉన్నాయి, నావైతే అసలు లేవు. అందుకనే నాతో కొంచెం తీపిద్దామని అనుకున్నారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉయ్యాలతో ఊగిపిద్దాము అని చెప్పి అనుకున్నా. చూసారా బుడంకాయ ఉయ్యాలు ఊగడానికి అయితే వెళ్ళిపోద్ది. యాక్చువల్ బ్యాక్ మేము ఉన్నాము, కాకపోతే తనకి సింగిల్ గా తీయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. అసలు కొంచెం ఊపి మెల్లగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి చాలా ఎంత కష్టపడాల్సి వచ్చిందో. పిల్లలు కాదు కానీ ఈ ఫోటోషూట్ కోసం. అందులోని మా అమ్మాయి ఫోటోషూట్ అంటే అస్సలు కొంచెం తీయమంటది కానీ తీసే టైంకి సరిగ్గా చూడదు. చాలా ఇబ్బంది పిల్లలతో. సో అలా ఊపి తనకు సింగిల్ గా అలా ఊగే రావాలి అని చెప్పి మేము చెప్పాము. నెక్స్ట్ బాత్ టబ్ అనమాట. అలా చూసారా కష్టపడి నీళ్ళు తెచ్చేస్తున్నారు కూతురు కోసం అని చెప్పి. సో ఆ పాలతో అలా స్నానం చేయించి బాత్ టబ్ అని చెప్పి మేము చాలా ట్రై చేసాం. సో లొకేషన్ అయితే ఇంటి దగ్గర మా చిన్న ఇల్లు అని చెప్పాను కదా, అంత బాగోదు. సో పార్క్ దగ్గర అని చెప్పి బాగుంటాయి. సో రమ్మంటే ముందు రాలేదు, తనే వేసేసుకుంటది అని చెప్ప. మెల్లిగా ఏదోలాగా కొంచెం అందులో వాటర్ వేసి రమ్మని చెప్తే వాళ్ళు ముందు వీడియో తీసుకుని స్లోగా వెయ్యండి అని చెప్పినా రాలేదు. తర్వాత మెల్లిగా అందులో కూర్చోబెట్టి ఏదోలా ట్రై చేశాను. తర్వాత ఇంకా చాలా అసలు స్నానం చేయించిన తర్వాత కొంచెం ట్రెడిషనల్ గా ఇంకొంచెం మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి వేద్దామని చేస్తే అస్సలు తను ఉండలేదు. సో దీనికైనా ఇంకా కొంచెం వాటర్ అంటే పిల్లలకి బాగా ఇష్టం కాబట్టి కాస్తైనా కొంచెం ఇలా ఆడుకుంది. తర్వాత ఇంకా పాలతో చేపిద్దామని అన్నారని చెప్పి ఫోటోగ్రాఫర్స్ దీపం చూసారు అస్సలు ఉండేది కాదు. చేయడానికి చాలా కష్టపెట్టింది కొంచెం అయితే. సో ఆ లొకేషన్ చాలా బాగుందని చెప్పి పార్కులని అలా వచ్చినప్పుడు ఎన్ని షార్ట్స్ తీయాల్సి వచ్చిందో అసలు దగ్గర. మెయిన్ ఏంటంటే పిల్లలు అసలు తొందరగా 1 year లో అనుకోండి కాస్తైనా కొంచెం పర్లేదు. ఇది ఎప్పుడు ప్లాన్ చేయాల్సిందో అసలు ఇప్పుడు మొత్తానికి ఇలా ఫోటోషూట్ అవ్వదు. ఇగోండి పాలతో అసలు చాలా స్లోగా తను ఏంటంటే వాటర్ వేసే టైంకి అసలు ఉండట్లేదు. మెయిన్ ఇంకా చాలా సేపు అయిపోయింది. ఇంకా మొత్తానికి అలా అయితే పాల స్నానం అయితే చేపించాము. ఫ్లవర్స్ వేసి చాలా బాగా. అసలు ముందైతే అసలు చేయడానికి కొంచెం ఇష్టపడలేదు కానీ తర్వాత కొంచెం బాగా చేయించింది. మా ఆయన కొంచెం వస్తే కొంచెం హెల్ప్ చేశారు. ఆయన కూడా ఆయన వస్తే తప్ప అసలు పాలు స్నానం చేయించుకోలేదు. ఒక పక్క పాలు తాగేది అనుకున్నారు కానీ పచ్చి పాలు తాగలేదులే, మరగబెట్టిన పాలు తప్ప. బాగా చేసింది. అందులో అది నిమ్మకాయ లాగా ఉంది కానీ నిమ్మకాయ కాదు, కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ నిమ్మకాయ వల్ల కాస్త స్నానం చేయించగలిగాం మేము. చూసారా అసలు అది స్లోగా వచ్చి బాగా వెయ్యాలి. అసలు ఉండట్లేదు కూర్చొని కుదురుగా. అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత అదిగోండి మొత్తం పాల స్మెల్ వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక ఫోటోషూట్ చేద్దామని చెప్పి ఇలా వాటర్ దగ్గర తీసుకొచ్చి మొత్తానికి అయితే అక్కడ స్నానం చేయించేస్తున్నాము. రానని చెప్తుంది వాటర్ దగ్గర కూడా. అసలు
యాక్చువల్లీ ఇదైతే ఇంకా ట్రెడిషనల్‌గా చేపిద్దాము అని అనుకున్నా. ఆ స్నానం అయిపోయిన తర్వాత. కాకపోతే బట్టలు ఏసుకోలేదు అసలు. సరేలే వెస్టర్న్ వేర్‌లో ఒక్కటి కూడా లేదు కదా అని చెప్పి ఇలా చేపించాము. నాతో ఒక్కటి కూడా వీడియోస్ అసల లేవు. అక్క బాధ్యత అబ్బా మొత్తం వాళ్ళ నాన్నతోనే ఉంది. సో వాళ్ళ నాన్న చూసారా ఎలా చెప్తుండ్రో.